నమస్తే బిజినెస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. బిందు తుంపర్ల సేద్యానికి రాయితీపై పరికరాలు పొందేందుకు ఆసక్తి కలిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసేలాగా అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల సద్వినియోగం చేసుకుని బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించి పరికరాలను సబ్సిడీతో ఇచ్చి ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ పథకం కింద అన్ని రకాల పండ్లు, కూరగాయలు, పూల తోటలకు రాయితీపై బిందు తుంపర్ల సేద్య పరికరాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 2023-24 సంవత్సరానికి 500 హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని పరిపాలన ఉత్తర్వులు పొందని రైతులు ఈ సంవత్సరం మళ్ళా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రైతులకు అవగాహన చేకూర్చడంలో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ మండల అధికారులు సమిష్టిగా పనిచేయాలని, అలాగే సచివాలయాల్లో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖలకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా లక్ష్యాలను పూర్తి చేసేందుకు భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లాలో చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు వాటిని ధరించడంలో ఉన్న సౌలభ్యంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. బుధవారం డిఎన్ఆర్ కళాశాల సిల్వర్ జూబ్లీ సమావేశ మందిరంలో జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95% చేనేత ఉత్పత్తులు మన దేశం నుండే ఉన్నాయని తెలిపారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వతంత్ర సమర యోధుల చేనేతకు మంచి ఆదరణ తీసుకొచ్చారని, కాలం గడిచిన కొద్దీ యంత్రాల మీద తయారయ్యే వస్త్రాలకు ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెప్తేనే గానీ తెలియని విషయంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ రామయ్య, ఏడీఓ గుర్రాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, చేనేత కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరికలకు విద్యార్థులతో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యాభ్యాసం ద్వారా అవకాశాలు, వనగూరే ప్రయోజనాలపై విపులంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించడానికి ముందు వచ్చే పేద విద్యార్థులకు ఫీజు తానే స్వయంగా చెల్లిస్తానని కలెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్కి ఈ సందర్భంగా తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రానున్న 10 రోజుల్లో పాలిటెక్నిక్ కళాశాలలో చేరికలను పెంచేందుకు కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని అన్నారు. మన పిల్లల కోసం ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా హితవు పలికారు. సమావేశంలో తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పనింద ప్రసాద్, మెకానికల్ బ్రాంచ్ హెడ్ శివప్రసాద్, సివిల్ బ్రాంచ్ హెడ్ శ్యామ్ సుందర్, డిఈఓ ఆఫీస్ ఏడీ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ కోసం సెప్టెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి నాగమణి తెలిపారు. ఇతరులు ₹100, ఎస్సీ ఎస్టీలు ₹50 పరీక్ష ఫీజు సెప్టెంబర్ 10లోగా ఎస్బీఐ లింక్ ద్వారా అందజేయాలని కోరారు. పరీక్ష డిసెంబర్ 8న జరుగుతుందని అన్నారు. 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులని తెలిపారు. భీమవరం 1వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మావుల్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ హల్చల్ చేశాడు. అతన్ని క్రిందకి దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన దశక వంశీని మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రజలకు సత్వర పౌర సేవలు అందించి మండలాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తహసీల్దార్ పేర్కొన్నారు. తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని మంచిలి పిఎస్సీ ఆరోగ్య పర్యవేక్షకురాలు పి సుసాన్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆర్వీల్ అంగన్వాడీ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని అన్నారు. హెల్త్ విజిటర్ మరియమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు ఉండ్రాజురపురాణి, విఎల్ఎన్ కుమారి, ఎస్ విజయ, టి వరలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తణుకు 10వ వార్డులో వార్డు ఇన్ఛార్జి తోట యేసు పర్యవేక్షణలో డ్రైన్ పేరుకుపోయిన సిల్టును తొలగించారు, పిచ్చి మొక్కలను తొలగించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సోమి రాంబాబు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు బొమ్మల వీధి, అమ్మ భగవాన్ ఆశ్రమం వెనుక చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు కురిసే వర్షాల వల్ల చెత్త కుళ్ళి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తణుకు పరిధిలో పనిచేసే పోలీసు అధికారులతో ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ రాజీ పడి క్రిమినల్ కేసులను రాజీ చేయడానికి తీసుకునే చర్యలపై చర్చించారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ పై అవగాహన కల్పించి ఇరుపక్షాలను రాజీ దిశగా తీసుకువచ్చి కోర్టుల్లో పెరిగిపోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలని కోరారు. దీనివల్ల విలువైన డబ్బు సమయం ఆదా చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, జూనియర్ సివిల్ జడ్జిలు పి సాయిరాం, పి రంజిత్ కుమార్, ఏవి నాగరాజు, స్పెషల్ కోర్టు న్యాయవాదులు చిరంజీవిరావు, తాడి ఆంజనేయులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హనుమంతరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగాచార్యులు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జివి నాగేశ్వరరావు, తనిఖీ పరిధిలో పనిచేయ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 131 మంది విద్యార్థులకు రేలంగి గ్రామ జనసేన నాయకుల ఆర్థిక సాయంతో తణుకు డిపో వారు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రధానోపాధ్యాయులు తిర్రె రవీంద్ర, డిపో ఉద్యోగులు ములగాల వెంకటరత్నం, కలిమి శ్రీనివాసరావు, జనసేన గ్రామ అధ్యక్షుడు పసుపేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మంగిని శ్రీనివాసరావు, ఇరగవరం మండల జనసేన జనరల్ సెక్రటరీ తోట మణికంఠ కుమార్, పసుపేటి గణేష్, మంగిని శివనారాయణ, ఇళ్లపల్లి ఆనంద్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత బస్సు పాసులు ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, గ్రామ జనసేన నాయకులకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత వృత్తి నేటికి ప్రాముఖ్యత కలిగి ఉందని వేల్పూర్ గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ ఆధ్వర్యంలో సాలిపేటలో చేనేత పతాకాన్ని విశ్వనాథం కృష్ణవేణి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు ఐక్యంగా ఉండాలని, వృత్తిని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేనేత వృత్తిని దెబ్బతీసే విధానం అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే చర్యలు తీసుకోవాలని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, సొరపల్లి రామకృష్ణ, కొడగటి మల్లయ్య, అందే కోట నరసింహారావు, వాస పోసియా, ఎండమూరి నాగేంద్ర, కర్రెల నాగేశ్వరరావు, చెల్ల సోమేశ్వరరావు, రుద్రాక్ష శ్రీనివాస్, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, ఎర్ర నరసింహారావు, కర్రెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తణుకు రూరల్ మండలంలోని వేల్పూర్లో మండల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి అధ్యక్షన చేనేత కార్మికులకు చిరు సత్కారం చేసి పండ్లు అందజేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినపూడి శ్రీదేవి, మండల ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రధర్రావు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చింతా సుబ్బారావు, సీనియర్ నాయకులు వల్లూరి ఝాన్సీ, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కోలా ధనలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఏదైతే తణుకు అసెంబ్లీలో రూరల్ మండలం వేల్పూర్ గ్రామంలో కోటమల్లయ్య గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన చాలా సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో కూడా ఈయన మగ్గం వృత్తి గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఈ మగ్గం మీద పనిచేస్తూ ఇదే ఉపాధిగా ఆయన జీవిస్తున్నారు. ఈవేళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి ఈవేళ చేనేత కార్మికులకి చేనేత వస్త్రధారణ పెద్దలు ఎవరైతే కులస్తులు ఉన్నారో వారందరినీ సన్మానించుకునే కార్యక్రమం, అలాగే అందరికీ కూడా చేనేత వస్త్రాలు ఇంకా ముందు ముందు బాగుండాలి, అందరూ వస్త్రాలు ధరించాలి, వస్త్రాల గురించి అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా పెద్దలు వీరిని కలవటం, అలాగే ఈ కార్యక్రమంలో వేల్పూరు పంచాయతీ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు, అలాగే మా మండల ప్రెసిడెంట్ దాసర్ బాబీ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి చక్రధరరావు గారు, ఝాన్సీ గారు, అలాగే సుబ్బారావు గారు, ఇక్కడ ధనలక్ష్మి, ఇక్కడ అనేక మంది పెద్దలు నేత పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వేల్పూరు గ్రామం చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు. ఎంతో మంది ఇక్కడ నుంచి చేనేత వస్త్రాలు మగ్గం నేసి మన రాష్ట్రంలోనే ఒక ముఖ్య పాత్ర మన వేల్పూరు. ఇది అనేక చాలా మగ్గాలున్న గ్రామం ఏదైనా ఉంది అంటే వేల్పూర్ గ్రామంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇరగవరం ఎస్ఐగా జానా సతీష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం తణుకు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేసిన బదిలీపై ఇరగవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరగవరం మండల పరిధిలో శాంతి భద్రత పరిరక్షణకు తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు సిబ్బంది సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.